అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 30వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం. వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చేదో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, మరి అదండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:07 వరకు అయితే ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాకి వచ్చేసరికి డాగ మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది నెమలి, డాగ, కాకి, పెంగళ మీద విజయం సాధిస్తుంది. ఎర్రపొడల గౌడు వచ్చేసరికి నల్లపొడల కోడి, అలాగే శుద్ధ మహిళ మీద విజయం సాధిస్తుంది. ఎరుపుగల నెమల వచ్చేసరికి పెంగళ మీద విజయం సాధిస్తుంది. పసింగల కోడి వచ్చేసరికి శుద్ధ మహిళ మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకి విశాఖలో గెలిచేవి, ఓడేవి. ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి, మనకి మధ్యాహ్నం 1:07 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ విశాఖ నక్షత్రం అనేది. మనకి ఆ తర్వాత మధ్యాహ్నం 1:07 తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనురాధ అనేది నడుస్తూ ఉండిద్దండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలి వచ్చేసరికి కోడి మీద విజయం సాధిస్తుంది. కాగా అనేది నెమలి, నల్ల మహిళ మీద విజయం సాధిస్తుంది అనురాధ నక్షత్రం అనేది. ఇవన్నీ మనకి గెలిచేవి, ఓడేవి నక్షత్రాల పరంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈరోజు మొత్తం 2 ఉంటాయి. ఒకటి విశాఖ మధ్యాహ్నం 1:07 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి అనురాధ అయితే నడుస్తూ ఉండిద్ది. 1:07 తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నెమలి పెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పెంగళ, తెల్ల నెమలి, తెల్ల అబ్రాసు, పాల అబ్రాసు, నెమలి పెంగళ రసంగి, నెమలి పెంగళ అబ్రాసు, నెమలి పూల, గౌడ్ డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి డాగ, కోడి మైల, కోడి కక్కెరాయి, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళ, కోడి బచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి తొలి జాములో గెలిచేవి, ఓడేవి. మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి. ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నెమలి పెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండిద్ది. ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగ కానీ, కోడి రసంగిని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల, ఎర్ర మైల, శుద్ధ డాగ, గేర్వా, కోడి నెమలి, తెల్ల నెమలి, ఎర్ర నెమలి, గరుడు మైల, ఎర్ర కక్కెరాయి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ, గట్టి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ, పసింగల కాకి, పసింగల సేతువ, తుమ్మిది వన్న కాకి, నల్లకట్ట అబ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి, ఓడేవి. మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి. ఈ జాములో మనం ముసుక్కి కోడి డాగ కానీ, కోడి రసం కానీ వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ అయితే ఉండిద్ది. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి నెమలి, పచ్చకాకి, గట్టి కాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పింగళ, కోడి నెమలి, కోడి బోల, కోడి కక్కెరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి మూడో జాములో చూపులు గెలిచేవి, ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జాములో మన ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి కూడా ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కెరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కెరాయి, నెమలి మైల, తుమ్మిది వన్న కాకి, పచ్చకాకి చూపులకు వచ్చేసరికి ఓడిపోయేవి.
సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 4వ జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ 4వ జామ్లో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 5వ జాము, ఇది 3:36 నుంచి సాయంకాలం 3:36 నుంచి 6 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి పచ్చకాకి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టికాకి డాగ, పచ్చకాకి, గట్టికాకి, శుద్ధ డాగ, సేతువ, నల్లబొట్ల సేతువ, కాగి పింగళ ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి, కోడి మైల, శుద్ధ నెమలి, కోడి నెమలి, కోడి రసంగి, తెల్ల కక్కెరాయి, నెమల కక్కెరాయి, కోడి డాగ, రసంగి డాగ, ఎర్రమైల ఇవనేవి జామ్లో చూపులకు ఓడిపోతాయి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి 5వ జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాకి డాగన్ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇక ఇది వచ్చేసరికి 6వ జాము సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నెమలి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి, పిచ్చుకు బోర నెమలి, శుద్ధ నెమలి, ఎర్ర నెమలి, ఎర్రపూల, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, నెమలి డాగ ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి, కోడి మైల, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, గట్టికాకి, కోడి నల్ల మైల, కోడి రసంగి ఇవనేవి జామ్లో చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనకి ఈ 6వ జామ్లో మనకి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇదండి మనకు వచ్చేసరికి 6వ జాము. ఇంకా ఇది వచ్చేసరికి 7వ జామ్ అండి. ఇది వచ్చేసరికి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, పన్ను డాగ, ఎర్రబొట్ల సేతువ, కాకి డాగ, అలాగే పచ్చకాకి ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి, కాకి నెమలి, కోడి కాకి నెమలి, అలాగే నెమలి పింగళ ఇవనేవి జామ్లో చూపులు ఓడిపోతాయి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాధిస్తానికి. ఇంకా 8వ జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము. దీంట్లో మనం ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, నల్ల కక్కెరాయి, కాకి డాగ, శుద్ధ డాగ ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ, కోడి నెమలి, గరుడు మైల, ఎర్రబ్రాసు ఇవనేవి జామ్లో చూపులకు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు విజయం అనేది సాధిస్తానికి ఉండిద్ది. ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి. మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్కు అనేది చెప్పాను, నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను, జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం. మీకు నోటిఫికేషన్ రూపాన మీ ఫోన్లోకి అయితే వస్తుంది.